జాతుల మధ్య ఘర్షణలతో వణికిపోతున్న మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మే 4న చోటు చేసుకుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. జాతుల మధ్య ఘర్షణలతో గత 2.5 నెలలుగా మణిపూర్ వణికిపోతోంది. తాజాగా వెలుగు చూసిన దారుణ ఘటన మళ్లీ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. ఇద్దరు మహిళల్ని కొందరు పురుషులు నగ్నంగా ఊరేగిస్తున్న ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. కేవలం ఈశాన్య రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, పార్లమెంటు ఉభయ సభలతో పాటు సుప్రీంకోర్టు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. మణిపూర్లో మే 3న 2 తెగల మధ్య మొదట హింస చెలరేగింది. 2 వర్గాల దాడులతో మణిపూర్ రాజధాని ఇంఫాల్కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్ పోప్కి జిల్లా ఉలిక్కిపడింది. పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాల ప్రకారం తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై కొందరు యువకులు మరో వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు దిగారు. ఇందులో భాగంగా తమ ఊరిపై కూడా వారు దాడి చేస్తారనే సమాచారంతో మే 4న బి ఫయనోమ్ గ్రామానికి చెందిన 3 మహిళలు, 2 పురుషులు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందులో 50 ఏళ్ల వ్యక్తి, 19 ఏళ్ల అతడి కుమారుడు, 21 ఏళ్ల కుమార్తె ఉండగా మరో 2 ఇతర మహిళలు ఉన్నారు. సురక్షిత ప్రాంతానికి వెళ్లే క్రమంలో వారికి నాంగ్ పోక్ సెక్మై వద్ద పోలీసులు కనిపించగా వారి వద్దకు వెళ్లారు. అంతలోనే దాదాపు 800 నుంచి 1000 మందితో ఉన్న భారీ గుంపు బి ఫయనోమ్ గ్రామంలోకి ప్రవేశించి ఈ 5గురిని అడ్డగించింది. అనంతరం పోలీసుల దగ్గర ఆయుధాలు లాక్కొని దాడికి పాల్పడింది. అందులోని యువకుడు తన సోదరిని రక్షించేందుకు ప్రయత్నించాడు. కానీ సాయుధ మూకల దాడిలో అతడితో పాటు యువతి తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. అనంతరం 21 ఏళ్ల యువతితో పాటు మరో మహిళను నగ్నంగా ఊరేగిస్తూ సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. ఇద్దరిలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మే 18నే 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. గుర్తు తెలియని సాయుధ దుండగులపై అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఘటన జరిగిన నాంగ్పాక్ సెక్మై పోలీస్ స్టేషన్కు మే 21న ఈ కేసును బదిలీ చేశారు. మే 4న చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో జూలై 19న సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మణిపూర్లో మే 3 నుంచి ఇంటర్నెట్ వినియోగంపై నిషేధం ఉండడం వల్లే ఇన్ని రోజులు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రాలేదని తెలుస్తోంది. తాజాగా ఆ వీడియో ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడం వెంటనే వైరల్ గా మారడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి హెరాదాస్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సమాచారం. వీడియోలో కనిపిస్తున్న నిందితుల్ని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులకు ఉరిశిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. అయితే ఇంతటి దారుణంపై మే నెలలోనే కేసు నమోదు చేసినప్పటికీ 2.5 నెలలుగా నిందితుల్ని ఎందుకు అరెస్టు చెయ్యలేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.